T20 వరల్డ్ కప్ లో టీమిండియా తన దూకుడును కొనసాగించింది. సూపర్ 8 లో బోని కొట్టింది. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అదరగొట్టేసింది. అయితే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు శుభారంభం ఏమీ దక్కలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ ఎక్కువసేపు క్రీజ్ లో ఉండలేకపోయాడు. ఫజల్ హక్ ఫారూకీ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. హిట్ మ్యాన్ 13 బంతుల్లో 8 పరుగులే సాధించాడు. ఈ దశలో రిషబ్ పంత్ దూకుడు చూపించే ప్రయత్నం చేశాడు. క్రీజ్ లో ఉన్నంతసేపు ఆఫ్ఘాన్ బౌలర్లపై అటాక్ చేశాడు. అయితే 11 బంతుల్లో 20 పరుగులు సాధించాక పెవిలియన్ చేరాడు. గ్రూప్ దశలో విఫలమైన విరాట్ కోహ్లీ టచ్ లో ఉన్నట్టే కనిపించాడు. కానీ బిగ్ స్కోర్ ను సాధించలేకపోయాడు. అంచనాలు అందుకునే దిశగా సాగలేకపోయాడు. 24 బంతుల్లో 24 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ టైంలో సూర్యకుమార్ యాదవ్ మాత్రం నిలబడ్డాడు. న్యాచురల్ గేమ్ ఆడాడు. అలవోకగా పరుగులు సాధించాడు. నెంబర్ 1 ర్యాంక్ ప్లేయర్ గా తడాకా చూపించాడు. శివం దుబే త్వరగా అవుట్ అయిన హార్దిక్ పాండ్యాతో కలిసి జోరు కొనసాగించాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. భారత్ స్కోర్ 150 పరుగుల మార్క్ టచ్ అయ్యే వరకు క్రీజ్ లోనే ఉన్నాడు. 28 బంతులు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 58 పరుగులు సాధించాడు. స్కై ఇన్నింగ్స్ లో 5 4లు 3 సిక్సర్లు ఉన్నాయి. సూర్య అవుట్ అయిన కాసేపటికి హార్దిక్ పాండ్యా పెవిలియన్ చేరాడు. పాండ్యా 24 బంతుల్లో 32 పరుగులు సాధించాడు. ఆ తర్వాత జడేజా 1 4, అక్షర్ పటేల్ 2 4లు కొట్టి భారత్ స్కోర్ను 181 పరుగులకు చేర్చారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూకీ ఫామ్ కొనసాగించాడు. కెప్టెన్ రషీద్ ఖాన్ కూడా తన మార్క్ చూపించాడు. ఫారూకీ, రషీద్ చెరో 3 వికెట్ల చొప్పున సాధించారు. 182 పరుగుల టార్గెట్ చేజ్లో ఆరంభం నుంచే ఆఫ్ఘాన్ తడబడింది. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయింది. టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించారు. బూమ్రా, హర్షదీప్, కుల్దీప్, జడేజా, అక్షర్ తమదైన ముద్ర వేశారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ 71 పరుగులకి సగం వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా భారత బౌలర్ల జోరు ముందు రషీద్ సేన నిలవలేకపోయింది. 20 ఓవర్లలో 134 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఆఫ్ఘాన్ తరపున అజ్మతుల్లా ఒమర్జాయ్ 26 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. నజీబుల్లా జద్రాన్ 19, గుల్బాడిన్ నైబ్ 17 పరుగులు సాధించారు. భారత బౌలర్లలో బూమ్రా 4 ఓవర్లు వేసి 7 పరుగులే ఇచ్చాడు. 3 వికెట్లు దక్కించుకున్నాడు. హర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చిన 3 వికెట్లు సొంతం చేసుకున్నాడు. అక్షర్ పటేల్ 3 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లలో 32 పరుగులిచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. రవీంద్ర జడేజా 3 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.